నమో వినాయక శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఇంటికి రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుంది. మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకు అని అంటే గనుక ఈ వీడియోలో చెప్పబోయే విషయాలను మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. రాత్రి సమయాలలో రహస్యంగా ఒక దేవత మీ ఇంటికి వచ్చి వెళుతుంది. అయితే ఆ దేవత ఎవరు అని మీకే తెలుస్తుంది. మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే దానికి మించినటువంటి ఆనందం కూడా మీరైతే పొందబోతూ ఉన్నారు. ఇన్నేళ్ల నుండి అసలు ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామా? అయితే మా జీవితంలో ఇన్ని రకాల సమస్యలన్నీ కూడా పడటానికి అసలు కారణం ఇదేనా? నా జీవితంలో ఇన్ని కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ ఇన్ని సమస్యలు పడటానికి అసలు కారణం మేమేనా అని మీరైతే ఆశ్చర్యానికి గురి అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏంటో మీకు తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరైతే చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వస్తే రాశులలో 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. ధనుస్సు రాశి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గనుక వీరు చాలా తెలివైన వాళ్ళు. వీళ్లకు ఏ సమస్యలు వచ్చినా గాని వెనకడుగు వేయకుండా వీరైతే ముందుకు వెళుతూ ఉంటారు. వారికి ఉండే ఏ సమస్యలను అయినా కూడా పరిష్కరించుకుంటారు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని చూసి అస్సలు నిరాశపడరు. వీరి కష్టాన్ని చూసి అక్కడే ఆగిపోరు. దానిని ఎలా అయినా దాటాలి అనేటటువంటి మనస్తత్వం అనేది వీళ్లకు చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు. ఎదుటివారు వీరికన్నా ఎంత పెద్దవాళ్ళు అయినా గాని, అంటే వారు ఎంత పెద్ద హోదాలో ఉన్నా గాని వారిని చూసి వీరైతే భయపడరు. వారికన్నా గొప్ప స్థాయికి ఎదగడం కోసమే ఈ ధనుస్సు రాశి వాళ్ళు అయితే కృషి చేస్తూ ఉంటారు. డబ్బుల పరంగా వీరికి ఎన్నో కష్టాలు, నష్టాలు అనేవి పడుతూ ఉంటారు. వీరిని వీరు ఎప్పుడు కూడా కించపరుచుకోరు. ఈ ధనుస్సు రాశి వారికి బాల్యంలో ఎన్ని కష్టాలను చూసి ఉంటారు. అయితే వీరి కష్టాన్ని, ప్రతి కష్టాన్ని కూడా పాఠంగా నేర్చుకుని అటువంటి కష్టం మళ్ళీ వీళ్ళ జీవితంలోకి రాకూడదు అని దానికోసమే కష్టపడి కృషి చేసి వీరు సక్సెస్ను సాధిస్తారు. ఇక ధనుస్సు రాశి వారికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా పెద్ద పెద్ద సమస్యలుగానే ఉంటాయి అనే చెప్పుకోవాలి. వీరికి ఉండేటటువంటి సమస్యలను చూసి ఎప్పుడు కూడా వీళ్ళు భయపడరు. ఆ సమస్యలను వీళ్ళు ఎలాగైనా సరే అధిగమించాలి అనేటటువంటి మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు. ఎన్నిసార్లు ఓడిపోయినా గానీ మళ్ళీ గెలవాలి అనేటటువంటి పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది. దానికోసమే వీరు కృషి చేస్తారు. ధనుస్సు రాశి వారు ఎలా ఆలోచిస్తారు అంటే వీరి సమస్య ఎక్కడి నుండి మొదలైంది, వీరి సమస్య యొక్క పునాది మీదనే దృష్టి అనేది పెడతారు. ఇలా వీరు డీప్గా ఆలోచించి వీరికి ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి వారి ముఖం పైన ఎప్పుడు కూడా చిరునవ్వు అనేది ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా బాధపడరు. వీరు లోపల ఎంత బాధ దాగి ఉన్నా గాని బయటకు మాత్రం ఆనందంగా కనిపిస్తారు. ఇక ధనుస్సు రాశి వారు ముఖ్యంగా పైపైన మాటలు విని ఏ పని కూడా చెయ్యరు. వీరికి ఏ పని అయినా చెయ్యాలి అని అనిపిస్తే గనుక దాని మీద పూర్తి రీసెర్చ్ చేసి దాని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఆ పని వీరు చేస్తారు. ధనుస్సు రాశి వారు ఎవరికి దొరకనటువంటి వ్యక్తులు, అంటే ఎవరికి కూడా వీరు అంత తేలిగ్గా అర్థం కారు. ఎవరైనా వీరికి కీడు తలపెట్టాలి అని చూస్తున్నారని తెలిస్తే వెంటనే వీరు అయితే చాలా అప్రమత్తంగా తయారవుతారు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అందరికంటే కూడా భిన్నంగా ఆలోచిస్తారు. ధనుస్సు రాశి వారికి ఎవరైనా ఇబ్బందులు కలిగించాలని చూస్తూ ఉన్నారని వీళ్ళకు తెలిసినా, లేదా ఎవరైనా వీరికి అపాయం ఉన్నారు అని వీళ్ళకు అర్థమైనా కానీ వీరైతే అస్సలు సహించరు. వీరు వాళ్ళకి మాత్రం వదిలిపెట్టరు. ధనుస్సు రాశి వారు మాట తీరులో గాని, వీరి చేతులలో గాని ఎక్కడ కూడా ఎవరికి లొంగరు, దొరకరు. వీరి వ్యూహాలు అనేవి ఎవ్వరికి కూడా అర్థం కావు. ధనుస్సు రాశి వ్యక్తులు వారి చిన్న వయస్సు నుండి కూడా ఎక్కువగా కష్టాలను చూసి పెరిగారు. అందుకే వీరు తమ జీవితంలో ఇక మీదట కష్టాలు అనేవి ఎప్పుడు కూడా రాకూడదు అనే ఆలోచన కలిగి దానికోసమే కష్టపడుతూ ఉంటారు. 10 మందిలో ఒకరిలా ఉండటం అంటే వీరికి అస్సలు నచ్చదు.
అందరితో కలిసి ఒకేలా ఉంటే మాకు ఇంకో ప్రత్యేకత ఏముంది? మాకంటూ ఒక సెపరేట్ స్టేటస్ ఉండాలి అని, అందరికంటే కూడా మేము గొప్పగా రాణించాలి అని, సమాజంలో మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి అని, మేము అంటే ఏంటో నిరూపించుకోవాలి అనే ఆలోచన ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక ధనుస్సు రాశి వారు ఎప్పుడు కూడా వీరికి అన్ని మంచి లక్షణాలే కలిగి ఉంటాయి. వీరికి తెలివితేటలు కూడా బాగా అధికంగా ఉంటాయి. వీరి ఆలోచన సరళి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు చాలా అందంగా కనిపిస్తారు. ఈ రాశి వారి యొక్క ఆశయాలు గాని, డబ్బు సంపాదించాలి అనేటటువంటి కోరిక గాని వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మాటలు మాత్రం చెప్పరు. వీరి పనులన్నీ చేతల్లో చూపిస్తారు. వీరికి డబ్బు అనేది ఎప్పుడూ కూడా సంపాదించాలి అనే కోరిక అధికంగా ఉంటుంది. అందుకే దానికోసం ఎప్పుడూ కూడా కష్టపడి వీరు ఎంతైతే అనుకున్నారో అంతే డబ్బును సంపాదించడానికి ఎంత కష్టమైనా పడతారు. ధనుస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు అనేది కూడా ఉండదు. వీరికి నా అనుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువే అని చెప్పుకోవాలి. వీరికి నా అనుకునే వాళ్ళు కూడా కొన్ని సార్లు అవమానం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటివి అయితే వీరి జీవితంలో ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక మీదట వీరి జీవితం అనేది ఎప్పుడు కూడా సమస్యలు లేకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనే చెప్పుకోవాలి. ఇటువంటి వాటిని వీళ్ళైతే వీళ్ళ జీవితంలో ఎదుర్కొన్నారు. కాబట్టి తమ జీవితంలో వీరు ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ధనుస్సు రాశి వారు ఇటువంటివి అన్నీ కూడా వీళ్ళు ఎదుర్కొన్నారు. ఇలాంటివి వీరి జీవితంలో ఎదుర్కొన్నారు కాబట్టి నేను నా జీవితంలో ఎదగాలి, నా జీవితం అనేది పూర్తిగా మారాలి, ఒక ప్రత్యేకమైన స్థానంలో నేను ఉండాలి అని వీళ్ళు అయితే మంచి చెడులు అన్నిటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని, డబ్బు అనేది మన దగ్గర ఉంటేనే మనల్ని అందరూ కూడా గౌరవిస్తారు అనేటటువంటి ఆలోచన వీళ్ళు చేస్తూ ఉంటారు. వీరు డబ్బు మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టేసి వీరు ఎదగడానికి ప్రతి నిత్యం కష్టపడుతూ ఉంటారు. ఇక ధనుస్సు రాశి వాళ్లకు కుటుంబ సభ్యులు కూడా వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారైతే నిజంగా చాలా అంటే చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అంటే వారు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ ధనుస్సు రాశి వాళ్ళైతే కురిపిస్తారు. ఇక ధనుస్సు రాశి వాళ్లకు నా కుటుంబం, నా వ్యక్తులు, నా వాళ్ళు అనేటటువంటి స్వార్థం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే వీరికి ఎక్కువగా ఆప్తులు అనే వాళ్ళు కూడా ఉంటారు. వీరి యొక్క కుటుంబ క్షేమానికి ఎప్పుడు కూడా వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. వీరి కుటుంబ శ్రేయస్సు కోసమే వీరు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వీరి కష్టాలను నెత్తిన పెట్టుకుని కుటుంబ సభ్యులు ఆ కష్టాలు పడకూడదు అని వీళ్ళే బాధలు అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ వీరి కుటుంబానికి వీళ్ళైతే అండగా నిలుస్తారు. ఇక ధనుస్సు రాశి వాళ్లకు ఉండే కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉన్నారు. వారు ఒంటరిగా కూర్చొని ఎన్నోసార్లు కూడా కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అనే చెప్పుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళ ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. ఆమె ప్రతిరోజు కూడా మీ ఇంటికి వచ్చి వెళ్తుంది. అయితే ఆ దేవత ఎప్పటి నుంచైతే మీ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుండి కూడా మీకైతే చాలా వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుండి మీరైతే బయటపడ్డారు. వాటి నుండి మీరు త్రుటిలో తప్పించుకున్నారు. మీరు ఎన్నో సమస్యలు బాధలు పడుతూ ఉంటే గనుక ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది. లేదంటే గనుక మీ జీవితంలో ఈ మాత్రం సక్సెస్ కూడా మీరు చూడగలిగేవారు కాదు. అయితే అలా చెప్తున్నారు అంటే దానికి కారణం మీకైతే ఆ దేవత అనుగ్రహం ఉంది కాబట్టి మీరు మీ జీవితంలో కాస్తో కోస్తో సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి అసలు కారణం మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దేవతనే. కాబట్టి మీరు ఆ దేవతను గుర్తించేటటువంటి సమయం అయితే వచ్చేసింది. ఎందుకు అని అంటే ఆ దైవం మనిషి రూపంలో వస్తే ఎవ్వరు కూడా ఆ దైవాన్ని చూసి గుర్తించలేరు. దైవం సాక్షాత్తు కనిపిస్తే గనుక ఆ దైవాన్ని చూసి ఎవరు కూడా తట్టుకునే శక్తి అనేది ఏ మానవుడికి కూడా లేదు. అందుకే ఆ దైవం సాక్షాత్తు ఎవరికి కూడా కనిపించదు. కేవలం ఆ దైవం మానవుడి రూపంలో గాని లేదా ఏదో ఒక రూపంలో గాని మీకైతే కనిపిస్తుంది. ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎల్లప్పుడూ ఉంది. మీకు నాలాంటి వాళ్ళ మాట రూపంలో గాని తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ దేవత గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమయం, సందర్భం అనేది వచ్చేసింది. ఎందుకు అని అంటే మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో తొలగిపోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. అసలు ఇంకా మీ జీవితంలోకి ఇక కష్టాలు అనేవి రావు అని చెప్పుకోవాలి. ఆ దేవత ఎవరు తెలిసిందంటే మీ గుండె జల్లుమంటుంది. అయితే ఆ దేవత మరెవరో కాదు, మీ కులదైవమే. మీ పెద్దవాళ్ళను గాని లేదా అమ్మమ్మ, తాతయ్యలు గాని ఇలా ఉంటారు కదా! వారిని అయితే మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి. అసలు మనకు కులదైవం ఉందా అని. ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేది ఉంటుంది. కులదైవం లేని వారు ఉండనే ఉండరు. అయితే మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో వ్యక్తులను ఒకసారి అడిగి తెలుసుకోండి. ఖచ్చితంగా ఈ ధనుస్సు రాశి వారికి కులదైవం అనేది ఉంటుంది.
ఆ దైవం ప్రతిరోజు మీ ఇంటికి రాత్రి సమయాలలో వచ్చి వెళ్తూ ఉంది. ఆ దైవం మీ నుంచి పూజలను, నైవేద్యాలను అయితే కోరుకుంటూ ఉంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నిటిని కూడా తీసేయాలి అని ఆ దైవం అనుకుంటుంది. అందుకే మీ ఇంట్లో అడుగుపెట్టింది. ఎందుకు అని అంటే గనుక ఈ ధనుస్సు రాశి వారికి ఒకసారి ఈ రాశివారు గమనించి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ దైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. మీకు ఉండే చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి అని ఆ దైవం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతకుముందు మీకు ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలే అవ్వవచ్చు. అటువంటివి అయితే ఎన్నో సార్లు జరిగి ఉన్నాయి. కానీ కొన్ని రోజులుగా అవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్లనే జరుగుతుంది. ఇకనైనా మీరు తెలుసుకుని ఆ దైవానికి, మీ కుల దైవానికి సంబంధించినటువంటి పూజలను మీరైతే చెయ్యండి. మీ శక్తి మేర మీరైతే మీ కుల దైవాన్ని ఆరాధించండి. అంటే మీ కుల దైవం ఫోటో గాని మీ ఇంట్లోకి తెచ్చుకొని పూజ చేయడం మొదలుపెట్టండి. మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. కులదైవాన్ని ఎలా పూజించాలి, మీ కులదైవాన్ని ఎలా ఆరాధించాలి అనేటటువంటి విషయాలను తెలుసుకోండి. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, ఎలాంటి పూజలు చేయాలి అనేది పూర్తిగా మీరైతే తెలుసుకొని ఇప్పటి నుండైనా మీ కులదైవాన్ని పూజించడం ప్రారంభించండి. కాబట్టి మీ కులదైవానికి పూజలు చేయడం వలన మీ మీద అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటి నుండి పూజించడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఆ అమ్మవారు పూజలను కోరుకుంటూ ఉంది మీ నుండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంత అయితే బాగుందో ఇప్పుడు అంతకు మించి కూడా మీ జీవితంలో అద్భుతం అనేదే చూడబోతూ ఉన్నారు. మీరు ఎన్ని పనులు చేస్తూ ఉన్నా గానీ, మీరు ఏ దేశంలో ఉన్నా గానీ, ఎక్కడ ఉన్నా గానీ దైవం ముందు అవి ఏమీ కూడా పనిచేయవు. కాబట్టి ఇకనైనా మీరు మేలుకోండి. మీరు మీ కులదైవాన్ని పూజించడం మొదలుపెట్టండి. ఆ దేవత యొక్క అనుగ్రహం మీరైతే పొందండి. మీకు ఉండే సమస్యల గురించి ఎంతో మందికి చెప్పకున్నా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ మీకు ఉండే సమస్యల గురించి దైవానికి చెప్పుకుంటే గనుక ఆ దైవం మీ మీద అనుగ్రహం కురిపిస్తుంది. ఆ దైవాన్ని పూజ చేయడం వల్ల మీకైతే అంతా మంచే జరుగుతుంది. మీకు జీవితంలో ఇప్పటి వరకు ఉండే సమస్యలు కూడా ఇక మీదట రాకుండా ఉండేలా ఆ దైవం మిమ్మల్ని కాపాడుతుంది. రాబోయే రోజులలో మీకు అంతా కూడా శుభగడియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీకు గొప్ప గొప్ప ఆలోచనలు కలిగింపజేస్తుంది. మీకు ఉండే సమస్యల నుండి మీ కులదైవం బయటపడేస్తుంది. మీరు మీ కులదైవాన్ని పూజ చేస్తే గనుక మీ ఇంట్లో మనశ్శాంతి బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత పెరుగుతుంది. ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా రెట్టింపు అవుతాయి.